గత కొంతకాలంగా మనం వృశ్చిక రాశి వారిని గమనించినట్లయితే వీరిలో చాలామందికి ఆకస్మికంగా ఖర్చులు పెరగడం. అంటే నెలంతా కష్టపడి చాలా జాగ్రత్త చేసి కొంత అమౌంట్ సేవ్ చేద్దాం అనుకుంటారు. దాన్ని ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, లేదంటే జ్యువెలరీ ఏమైనా తీసుకుందాము, లేదంటే అప్పులు చేసాము వాటిని తీరుద్దామన్న ఉద్దేశంతో మనీ సేవ్ చేయాలనుకుంటారు. కానీ చివరికి వచ్చేసరికి ఏదో ఒక విధంగా ఆకస్మికంగా ఖర్చులు అనేవి పెరిగిపోతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులకు సంబంధించి, శుభ కార్యక్రమాలకు సంబంధించి ఇలా ఏదో ఒక విధంగా ఆకస్మికంగా ఖర్చులు పెరుగుతుండడం. కొన్ని సందర్భాల్లో అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్యలు కావచ్చు, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, లేదంటే చిన్నపాటి వైరల్ ఫీవర్స్ కావచ్చు, లేదంటే బ్యాక్ పెయిన్ ఇలాంటివి ఇబ్బంది పెడుతూ ఉండడం. అలానే కొన్ని సందర్భాల్లో ఏంటంటే దాకా వచ్చిన అవకాశాలు చేజారిపోవడం. అంటే ఇంటర్వ్యూకి వెళ్ళాము, ఆల్మోస్ట్ అన్ని రౌండ్లు కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేసాం, ఇంకా ఆల్మోస్ట్ మనకే జాబ్ వచ్చేస్తుంది. ఇంకా రేపో మాపో వాళ్ళు మనకి జాయినింగ్ లెటర్ ఇస్తానన్న టైంలో అది కాస్త హోల్డ్లో పడిపోవడం కావచ్చు, క్యాన్సిల్ అవ్వడం కావచ్చు. ఈవెన్ కాంట్రాక్టర్లు అయినా కూడా అంతే, ఆల్మోస్ట్ మనకి టెండర్ వస్తుందన్న టైంలో ఆ టెండర్ క్యాన్సిల్ అయిపోవడం. ఇలా ఏదో ఒక విధంగా దాకా వచ్చిన అవకాశాలు చేజారిపోతుండడం. అది ఒక్కోసారి వివాహానికి సంబంధించిన విషయాల్లో కూడా ఇలాంటివి జరుగుతుండడం. అరే ఏంట్రా బాబు ఇలా జరుగుతుంది, ఆల్మోస్ట్ అన్నీ అయిపోతాయి అనుకున్న టైంలో ఏదో ఒక విధంగా ఇబ్బంది పడుతున్నాము, ఎందుకు ఇలా జరుగుతుంది, మొన్నటిదాకా అర్ధాష్టమి శని అన్నారు, ఇప్పుడు అది కూడా వెళ్ళిపోయింది. ఇలా అసలు ఏం జరుగుతుందో ఏంటో అర్థం కాక విపరీతమైన మానసిక సమస్యలు, విపరీతమైన మానసిక క్షోభను అనిపిస్తున్న వాళ్ళు వృశ్చిక రాశి వారిలో చాలామంది ఉన్నారు. సో ఇటువంటి వాళ్ళందరికీ కూడా అద్భుతమైన గోచారం ఒకటి రాబోతుంది. అదే గురువు గారి యొక్క గోచారం. జూన్ 2, 2026 నుండి మీకు ధనపంచమాధిపతి అయిన గురువు గారు 9వ స్థానంలో భాగ్యస్థానంలో సంచారం చేయబోతున్నారు. ఇది అద్భుతమైన రాజయోగాన్ని ఇస్తుందని చెప్పుకోవాలి. గోచారం పరంగా చూసుకుంటే బ్రహ్మాండంగా యోగించే కాలం అనేది మనకి వృశ్చిక రాశి వారికి రాబోతుంది. అందరికీ నమస్కారం. నేను మీ సూర్య సునీల్. వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు. జూన్ 2, 2026 నుండి అక్టోబర్ 30, 2026 వరకు కూడా ధనకారకులు, వాక్కుకారకులు, విద్యాకారకులు, గృహ వాహన కారకులు, వివాహ కారకులు, సంతాన కారకులు, అలానే ఆధ్యాత్మికం భక్తికి కారకత్వం వహించే గురువు గారు ఆయన ఉచ్చరాశి అయిన కర్కాటక రాశిలో సంచారం చేయబోతున్నారు. మరి సంచార ప్రభావం అనేది వృశ్చిక రాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది, అలానే వృశ్చిక రాశిలోని నక్షత్రాలైన విశాఖ 4వ పాదము, అలానే అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక. ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి. ఈ ఫలితాలు అనేవి మీకు ఎంత మేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్ర అనేవి పోషిస్తాయి. వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ కండక్ట్ చేస్తుంటాము. ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి, వాటి యొక్క ప్రభావం, అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు. అసలు వృశ్చిక రాశి వారికి గురువు గారు ఏమవుతారు? గురువు గారు ధనుర్రాశికి అధిపతి, అంటే మీకు 2వ స్థానానికి అధిపతి. 2వ స్థానం ఏం తెలియజేస్తుంది? 2 అంటే ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్కు స్థానం, మనం తీసుకునే ఆహారం, ఇవన్నీ కూడా తెలియజేస్తుంది. అలానే ఆయన మీనరాశికి అధిపతి, అంటే మీకు 5వ స్థానానికి అధిపతి. 5 అంటే సంతాన స్థానము, స్పెక్యులేషన్, ఇన్వెస్ట్మెంట్స్, ప్రేమ, రొమాన్స్, వీటిని తెలియజేసే స్థానము. అలానే మంత్రస్థానంగా కూడా తీసుకున్నారు. ఇటువంటి 2, 5 స్థానాలకు అధిపతి అయిన గురువు గారు జూన్ 2, 2026 నుండి అక్టోబర్ 30, 2026 వరకు కూడా కర్కాటక రాశిలో, అంటే మీకు 9వ స్థానంలో రజతమూర్తిగా సంచారం చేయబోతున్నారు. కర్కాటక రాశి అనేది గురువు గారికి ఉచ్చరాశి అవుతుంది. సో ధన పంచమాధిపతి భాగ్యంలో ఉచ్చరాశిలో సంచారం చేస్తున్నాడు, పైగా రజితమూర్తిగా సంచారం చేస్తున్నారు. మూర్తిత్వం కూడా బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి గోచార రీత్యా చూసుకుంటే వృశ్చిక రాశి వారికి ఈ టైం అనేది మంచి రాజయోగ కాలంగా చెప్పుకోవాలి. పట్టిందల్లా బంగారం అనే అంత విధంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే గురువు గారు 9వ స్థానంలో ఉచ్చరాశిలో సంచారం చేస్తున్నారు. 9వ స్థానం ఏం తెలియజేస్తుంది? 9 అంటే భాగ్యస్థానం, అంటే అసలు అదృష్టాన్ని తెలియజేసే స్థానం, పూర్వపుణ్యాన్ని తెలియజేసే స్థానం. అలానే తండ్రి, గురువు, ఉన్నత విద్య, విదేశీయానము, దూర ప్రాంత ప్రయాణాలని తెలియజేసే స్థానం. తర్వాత ఆధ్యాత్మిక స్థానం కూడా, ముఖ్యంగా స్పిరిచువల్ జర్నీస్ కావచ్చు, లేదు అంటే కనుక ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా 9వ స్థానం తెలియజేస్తుంది. ఇటువంటి స్థానంలో మీకు ధనాధిపతి అయిన గురువు గారు సంచారం చేస్తున్నారు అంటే ఆర్థికపరమైన విషయాల్లో చాలా మంచి పురోగతి అనేది లభిస్తుందని చెప్పుకోవాలి. ఈ టైంలో ఫైనాన్షియల్గా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అయితే లభిస్తుంది. గతంలో చేసిన అప్పులను తీర్చుకోగలుగుతారు, కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోగలుగుతారు, ప్రాపర్టీస్ తీసుకోగలుగుతారు. ఇలా అనేక విధాలుగా గురువు గారు 9వ స్థానంలో బ్రహ్మాండమైన శుభ ఫలితాలను ఇస్తున్నారని చెప్పుకోవాలి. ఆర్థికంగా ఈ టైంలో చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అయితే లభిస్తుంది ఖచ్చితంగా. నిరుద్యోగులకి ఉద్యోగం రావడం ద్వారా, ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి మంచి బోనస్లు కావచ్చు, ప్రమోషన్లు కావచ్చు, కాంట్రాక్ట్ ఉద్యోగులు అయితే కనుక మంచి టెండర్లు రావడము, ఇలా
వ్యాపారస్తులైతే కనుక బ్రహ్మాండమైన వ్యాపారం జరుగుతూ ఉండడము. అలానే రైతులకి చాలా బాగుంటుంది ఈ టైం అనేది. సో, ఇలా ఏదో ఒక విధంగా ఫైనాన్షియల్ ఇంప్రూవ్‌మెంట్ అయితే లభిస్తుంది. అలానే మల్టిపుల్ ఇన్‌కమ్ సోర్సెస్ అనేవి యాడ్ అవుతాయి. ఒకటి కన్నా ఎక్కువ ఆదాయ మార్గాలనేవి ఈ టైంలో క్రియేట్ అయ్యే అవకాశాలున్నాయి. తర్వాత ధనాధిపతి భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నారంటే మీ ఫ్యామిలీ మొత్తానికి కూడా చాలా మంచిది. ఎందుకంటే 2 అంటే మరలా కుటుంబ స్థానం కూడా అవుతుంది. సో, కుటుంబ స్థానాధిపతి మనకి భాగ్యంలో సంచారం చేస్తున్నారు. కాబట్టి ఫ్యామిలీలో చాలా మంచి పురోగతి అనేది లభిస్తుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా కాస్త ఫైనాన్షియల్ ఇంప్రూవ్‌మెంట్ ఉండడం కావచ్చు, వాళ్ళ ఆరోగ్యం బాగోవడం కావచ్చు, ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవాలి. అలానే 9వ స్థానంలో గురువుగారి యొక్క సంచారం అనేది పూర్వపుణ్యాన్ని యాక్టివేట్ చేస్తుంది. అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఏ పని మొదలుపెట్టినా కూడా సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకునే అవకాశాలుంటాయి. జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళారు, లేదంటే సొంతంగా ఒక ఇల్లు, ఒక వాహనం ఏదైనా కొనుగోలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు, వివాహ సంబంధమైన విషయాల్లో కావచ్చు, ఏదైనా సరే ఖచ్చితంగా కార్యజయం అనేది ఉంటుంది. అలానే సంతానపరమైన విషయాల్లో కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే గురువు గారు మీకు పంచమాధిపతి కూడా. 5వ స్థానం మళ్ళీ సంతాన స్థానాన్ని తెలియజేస్తుంది కాబట్టి సంతాన స్థానానికి అధిపతి అయిన గురువు గారు 9లో భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నారు. కాబట్టి మీ పిల్లలకి అదృష్టం కలిసి వస్తుంది. పిల్లల ద్వారా మీకు అదృష్టం కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ఎప్పటి నుండి సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి గోచార రీత్యా ఈ టైం అనేది చాలా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. తర్వాత ధన పంచమాధిపతి అవుతూ భాగ్యంలో సంచారము ఇది ఆన్సైట్ ఆపర్చునిటీస్ ఇస్తుందని చెప్పుకోవాలి. 9 అంటే విదేశానం ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. కాబట్టి ఆన్సైట్ ఆపర్చునిటీస్ లభించడము, ఆల్రెడీ విదేశాల్లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా ఈ టైం చాలా బాగుంటుంది. అలానే ఈ గ్రీన్ కార్డు ఇలాంటి వాటి కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఈ టైం అనేది బ్రహ్మాండమైన శుభదాయకమైన ఫలితాలను ఇస్తుంది. అలానే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ పంచమాధిపతి భాగ్యంలో సంచారం అనేది మళ్ళీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి చాలా మంచిది. మీరు ఈ జూన్ 2, 2026 నుండి అక్టోబర్ 30, 2026 మధ్యలో గోచార రీత్యా చూసుకుంటే మీరు ఈ టైంలో పెట్టి ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా మీకు బ్రహ్మాండమైన రిటర్న్స్ని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ సైడ్ కాస్త ఫోకస్ అయితే చేయండి. అలానే ఈ టైంలో స్నేహితుల్ని, చిన్ననాటి స్నేహితులను కలుసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. వాళ్ళ ద్వారా ఏదైనా బెనిఫిట్స్ పొందే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఆధ్యాత్మిక ప్రయాణాలకి ఈ టైం అనేది చాలా మంచిది. ఎప్పటి నుండో వెళ్ళాలనుకుంటున్న పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం కావచ్చు, ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, హోమాలను ఇలాంటివి చేపేయడం కావచ్చు, వీటన్నిటిలో కూడా చాలా మంచి సక్సెస్ అయితే లభిస్తుంది. అలానే ఈ రాశిలో ఉంటూ, వృశ్చిక రాశిలో ఉంటూ ఆధ్యాత్మిక మార్గాల్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి, అంటే మంత్ర పురస్చరణలు కావచ్చు, ఏదైనా ఉపాసనలు చేస్తున్న వాళ్ళకి ఈ టైం అనేది మంత్రసిద్ధి కలగడము, మంత్ర బలం పెరిగే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా వృశ్చిక రాశి వారు అయితే కనుక మీరు ఎవరైనా దేవీ దేవతల ఉపాసనలు చేస్తున్నట్లయితే ఈ టైంలో ఇంకొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టండి. చాలా మంచి సక్సెస్ పొందే అవకాశాలు ఉన్నాయి. అలానే విద్యార్థులకు చాలా బాగుంటుంది. విద్యార్థులు మంచిగా రాణించే అవకాశాలు ఉన్నాయి. 5 అనేది మరలా తెలివితేటలు వీటిని తెలియజేస్తూ ఉంటుంది. ఈయన 9వ స్థానంలో ఉండడం, 9 అనేది ఉన్నత విద్యను తెలియజేసే స్థానం. కాబట్టి ఈ రాష్ట్రంలోని విద్యార్థులందరికీ కూడా చాలా చాలా బాగుంటుంది. అలానే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి కూడా ఈ టైం అనేది బ్రహ్మాండంగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. తర్వాత మీ తండ్రి గారి ఆరోగ్యం అనేది ఇంప్రూవ్ అవుతుంది. తండ్రి లేదా గురువులు ఇలాంటి వాళ్ళ ద్వారా మీకు ఏదైనా సపోర్ట్ లభించే అవకాశాలు ఉన్నాయి. చాలా వరకు యోగిస్తుందని చెప్పుకోవాలి. అలానే 9వ స్థానంలో గురువుగారి యొక్క సంచారం అనేది మళ్ళీ వివాహపరమైన విషయాల్లో కూడా చాలా పాజిటివ్గా చెప్పుకోవాలి. సంతానం పరంగా కూడా చాలా పాజిటివ్గా చెప్పుకోవాలి. అలానే ఇంకొకటి ఏంటంటే 5 అనేది క్రియేటివిటీని తెలియజేసే స్థానము. అలానే కళాకారులు వీళ్ళందరినీ తెలియజేసే స్థానం. సో ఇక్కడ పంచమాధిపతి అలానే ధనాధిపతి కూడా అవుతూ భాగ్యంలో సంచారం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలోని కళాకారులకి బ్రహ్మాండంగా యోగిస్తుందని చెప్పుకోవాలి. క్రియేటివ్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా డిజైనర్స్ కావచ్చు, ఫోటోగ్రాఫర్స్ కావచ్చు, వీడియోగ్రాఫర్స్ కావచ్చు, లేదంటే ఆర్టిస్టులు కావచ్చు, సింగర్స్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఈ టైం అనేది చాలా చాలా బాగా కలిసి వస్తుంది. మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా యోగిస్తుంది. తర్వాత ఇక్కడ గురువుగారు రజితమూర్తిగా కూడా సంచారం చేస్తున్నారు. చాలా బాగుంది. ఈయన మనకి 5వ దృష్టితోటి వృశ్చిక రాశిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే మీ జన్మ రాశిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సహజంగా 1వ స్థానం ఏం తెలియజేస్తుంది? 1 అనేది మన భౌతిక శరీరము వీటిని తెలియజేస్తుంది. జనరల్ లైఫ్ని తెలియజేస్తూ ఉంటుంది. ఇమ్యూనిటీని వీటన్నిటిని కూడా తెలియజేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే గురువు గారు 1వ స్థానాన్ని అంటే మీ జన్మరాశిని ఎక్స్పెక్ట్ చేశారో ఇక్కడ మంచి జ్ఞానం అనేది లభిస్తుంది. ముఖ్యంగా ఏ పని ఎలా చేయాలి, ఏ విధంగా ఎవరితో ఎలా మాట్లాడాలి అనే దానికి సంబంధించి మంచి నాలెడ్జ్ అనేది ఉంటుంది. ఈ టైంలో ఈ వృశ్చిక రాశి వాళ్ళు కొత్తగా ఏదైనా కోర్సులు ఇలాంటివి నేర్చుకునే ప్రయత్నం చేయండి. మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అవి ఈజీగా అయిపోతాయి. ఒకటి చాలా సక్సెస్ఫుల్గా అవుతాయి. తద్వారా మీకు వచ్చే బెనిఫిట్స్ కూడా పెరుగుతాయి. కాబట్టి కొత్తగా ఏదైనా స్కిల్ నేర్చుకోవడానికి, ఉన్న స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఈ టైంలో వృశ్చిక రాశి వాళ్ళు ఫోకస్ చేయండి, ప్రయత్నం చేయండి. దాని ద్వారా మీరు మంచి బెనిఫిట్స్ పొందే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గురువు గారు అటువంటి దాన్ని ఇస్తూ ఉంటారు.
అలానే ఇక్కడ గురువుగారు జన్మరాశిని ఆస్పెక్ట్ చేస్తున్నారంటే ఎప్పటి నుండో ఇబ్బంది పడుతున్న అనారోగ్య సమస్యల నుండి బయటపడే అవకాశాలు ఉన్నాయి. అలానే కాస్త ప్రశాంతత ఉంటుంది, మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. మొన్నటి వరకు ఏంటంటే ఎంత ప్రయత్నం చేసినా కూడా నిద్ర పట్టుకోవడము ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా ఈ టైంలో జూన్ 2, 2026 నుండి అక్టోబర్ 30, 2026 మధ్య కాలంలో మాత్రం ఇటువంటి సమస్యల నుండి బయటపడే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత కర్కాటక రాశిలో సంచారం చేస్తున్న గురువు గారు ఆయన 7వ దృష్టితోటి మకర రాశిని ఆస్పెక్ట్ చేస్తారు. వృశ్చిక రాశి వారికి ఇది 3వ స్థానం అవుతుంది. 3వ స్థానం ఏం తెలియజేస్తుంది? 3 అంటే విక్రమ స్థానం. అలానే మన తోబుట్టువుల్ని తెలియజేసే స్థానం, కమ్యూనికేషన్ తెలియజేసే స్థానం. ఈ స్థానంలో గురువుగారి ఆస్పెక్ట్ ఉంది అంటే చాలా మంచిది. ముఖ్యంగా ఏంటంటే గత కొంతకాలంగా అన్న తమ్ముల మధ్య కావచ్చు, లేదంటే మీకన్నా చిన్నవాళ్ళు, ముఖ్యంగా మీ తోబుట్టువులు, ముఖ్యంగా మీ చిన్నవాళ్ళు అంటే తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళతో కానీ మీకు ఏదైనా డిస్ప్యూట్స్ ఉంటే అవి ఈ టైంలో సార్ట్ అవుట్ అవ్వడము, వాళ్ళకు కూడా కాస్త అదృష్టం కలిసి రావడము, వాళ్ళు లైఫ్లో సక్సెస్ అవ్వడము, ఆ సక్సెస్ వల్ల మీరు కూడా బెనిఫిట్స్ పొందే అవకాశాలు ఉంటాయి. మొన్నటిదాకా మీ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఈ టైంలో కాస్త ఇండివిజువల్గా ఉండడము, వాళ్ళకి వాళ్ళు గ్రోత్ అవుతున్నారు కాబట్టి మీ మీద కూడా కాస్త భారం అనేది తగ్గుతూ ఉండడము, వాళ్ళ ద్వారా మీకు ఏదైనా సపోర్ట్ లభించడం, ఇట్లాంటివి జరిగే అవకాశాలు అనేవి ఈ టైంలో ఉన్నాయని చెప్పుకోవాలి. మీ మధ్య మంచి సఖ్యత ఏర్పడుతుందని చెప్పుకోవాలి. అలానే ఇక్కడ గురువు గారు తృతీయాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నారు అంటే కాస్త దగ్గర ప్రాంత ప్రయాణాలు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. అంటే ఇల్లు మారడం కావచ్చు, ఇట్లాంటివి ఉండే అవకాశాలు కొంత ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే తృతీయంలో గురువు గారి యొక్క సంచారం ఈ టైంలో ఏంటంటే ఆధ్యాత్మిక పరంగా కూడా కాస్త అంటే రోజు ఇంట్లో పూజలు చేసుకోవడం కావచ్చు, లేదంటే దగ్గరలో ఉన్న దేవాలయాలకు వెళ్తుండడం కావచ్చు, ఇట్లాంటి ఆలోచనలు అనేవి ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే తృతీయాన్ని గురువు గారు ఆస్పెక్ట్ చేయడం అనేది మంచి కార్యజయాన్ని ఇస్తుంది. ఏ పని మొదలుపెట్టినా కూడా సక్సెస్ఫుల్గా క్లియర్ చేసుకునే అవకాశాలు అంటే ఇక్కడ అదృష్టం కూడా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. తర్వాత తృతీయాన్ని గురువు గారు ఆస్పెక్ట్ చేస్తున్నారు అంటే మీ నైబర్స్ మధ్య కావచ్చు, లేదంటే మొన్నటి వరకు మీ ఆఫీస్లో మీ కొలీగ్స్ మధ్య చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉంటే అవి ఈ టైంలో సార్ట్ అవుట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. 3 అనేది కమ్యూనికేషన్ తెలియజేస్తుంది. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి. కాబట్టి మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, జర్నలిస్టులకి, సింగర్స్కి, రైటర్స్కి ఈ టైం అనేది చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. తర్వాత గురువు గారు ఆయన 9వ దృష్టితోటి మీనరాశిని ఆస్పెక్ట్ చేస్తారు. మీకు ఇది 5వ స్థానం అవుతుంది. సంతాన కారకులు, పుత్ర కారకులు అవుతూ సంతాన స్థానాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి సంతానం పరంగా ఈ టైం అనేది చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. మంచి సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి, సంతానం నుంచి వృద్ధిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి, చాలా బాగా కలిసి వస్తుంది. అలానే 5వ స్థానాన్ని ఇక్కడ గురువు గారు ఆస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటివన్నీ చాలా బాగా కలిసి వస్తాయి. అలానే గత కొంతకాలంగా కాస్త పెడబాటుకుంటున్న ప్రేమికులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, మరలా తిరిగి కలిసే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. పూర్వపుణ్యం ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. 1, 5, 9 స్థానాలని ధర్మకోణాలుగా తీసుకున్నారు. అలానే పూర్వపుణ్య స్థానాలుగా తీసుకున్నారు. ఇక్కడ గురువు గారు మనకి 9వ స్థానంలో ఉంటూ 1, 5 స్థానాలను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చాలా చాలా మంచి కాంబినేషన్ ఇది. మీరు కనుక ధర్మబద్ధంగా చేసే ఏ పనులైనా సరే ఈ టైంలో మీకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. పూర్వపుణ్యం అనేది చాలా బాగా యాక్టివేట్ అవుతుంది, చాలా బాగా కలిసి వచ్చే టైంగా చెప్పుకోవాలి, మంచి రాజయోగ టైంగా చెప్పుకోవాలి. అలానే ఇక్కడ గురువు గారు 5వ స్థానాన్ని ఆస్పెక్ట్ చేయడం అనేది కళాకారులకు చాలా బాగుంటుంది. తర్వాత మనకి 5 అనేది తెలివితేటలను తెలియజేస్తుంది కాబట్టి చాలా బాగా యోగిస్తుంది. అంటే ఒక్కటాని కాదండి, అంటే నేను ఇది బాగుంటుంది, ఇది బాగోదని చెప్పడానికి కూడా ఏం లేదు. వృశ్చిక రాశి వారికి అన్ని విధాల, అన్ని రంగాల వరకు యోగించే టైంగా ఇది మనం చెప్పుకోవాలి. ఇక ఇప్పుడు మనం వృశ్చిక రాశిలోని ఒక్కొక్క నక్షత్రం వారికి ఎలా ఉంటుందో చెప్పుకుందాం. ముందుగా విశాఖ నక్షత్రం 4వ పాదం మనకి వృశ్చిక రాశిలో ఉంటుంది. వీరికి గురువు గారు పునర్వసు నక్షత్రంలో సంచారం చేయడం అనేది జన్మతార అవుతుంది. జన్మతారలో గురువు గారి యొక్క సంచారం అనేది కాస్త మానసిక ఒత్తిడిని, ప్రయాణాల్లో అడ్డంకులను ఇస్తూ ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మహిళలకైతే ఈ టైంలో హార్మోనల్ ఇష్యూస్ కావచ్చు, ఇలాంటివి కాస్త పెరిగే అవకాశాలు ఉంటాయి. అలానే మానసిక ఒత్తిడి, ఈ వృశ్చిక రాశిలోని ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే కాస్త మానసిక ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. తర్వాత గురువు గారు పుష్యమి నక్షత్రంలో సంచారం చేయడం అనేది సంపత్తార అవుతుంది. అత్యంత శుభదాయకంగా ఉంటుంది. ఈ టైంలో అంటే జూన్ 18 నుండి ఆగస్టు 19 మధ్యకాలంలో చూసుకున్నట్లయితే ఆర్థిక లాభాలు, అలానే ఆస్తులు కొనుగోలు, అంటే సొంతంగా ఇల్లు, వాహనం ఇలాంటివి కొనుగోలు చేయడం, అలానే నూతన ఉద్యోగము, చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ఇలా అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉంటుందని చెప్పుకోవాలి. తర్వాత గురువు గారు ఆశ్లేష నక్షత్రంలో సంచారం చేయడం అనేది విపత్తార అవుతుంది. విపత్తారలో గురువు గారి యొక్క సంచారం అనేది శుభవ్యయాన్ని ఇస్తుందని చెప్పుకోవాలి. అలానే విపత్తులు అంటే అడ్డంకులు ఇలా కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఏంటంటే పనులు కాస్త ఆలస్యమవుతూ ఉంటాయి. మీరు ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్వామివారి స్తోత్రాలు పారాయణ చేసుకోండి, అన్ని విధాలా యోగిస్తుంది. తర్వాత అనురాధ నక్షత్రం 4వ పాదాలు మనకి వృశ్చిక రాశిలోనే ఉంటాయి. వీరికి గురువుగారు పునర్వసు నక్షత్రంలో సంచారం చేయడం అనేది పరమమిత్రతార అవుతుంది. అద్భుతంగా యోగిస్తుందని చెప్పుకోవాలి. అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉంటుంది.
తర్వాత గురువుగారు పుష్యమి నక్షత్రంలో సంచారం చేయడం అనేది మీ జన్మతార అవుతుంది. ఎందుకంటే పుష్యమి నక్షత్రానికి అనురాధ నక్షత్రానికి శని భగవానుడు అధిపతి కాబట్టి అది జన్మతార అవుతుంది. ఇక్కడ శారీరకంగా అలసట ఉంటుంది, తొందరగా అలసిపోవడము, ఏ మాత్రం చిన్న పని చేసినా కూడా నీరసం వచ్చేస్తూ ఉండడము, ఇట్లాంటివి ఉంటే బద్ధకం పెరిగే అవకాశాలు ఉంటే ఈ విషయంలో కొంత జాగ్రత్త. తర్వాత గురువు గారు ఆశ్లేష నక్షత్రంలో సంచారం చేయడం అనేది సంపత్తార అవుతుంది. అద్భుతంగా ఉంటుంది, రాజయోగ కాలంగా ఉంటుంది, ఆర్థికంగా మంచి వృద్ధిలోకి వస్తారని చెప్పుకోవాలి. మీరు ప్రతిరోజు కాలభైరవ అష్టకాలు అలానే హనుమాన్ చాలీసా కానీ దక్షిణామూర్తి స్వామివారి స్తోత్రాలు కానీ చదువుకోండి, అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది. తర్వాత జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠ నక్షత్రం వారికి గురువు గారు పునర్వసు నక్షత్రంలో సంచారము, పుష్యమి నక్షత్రంలో సంచారం రెండూ కూడా చాలా బాగా కలిసి వస్తే అద్భుతంగా ఉంటుంది. సొసైటీలో మంచి పేరు గుర్తింపు వస్తాయి, ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వస్తే అన్ని విధాలా యోగిస్తుంది. తర్వాత గురువుగారు ఆశ్లేష నక్షత్రంలో సంచారం చేయడం అనేది జన్మతార అవుతుంది. ఇక్కడ కాస్త గందరగోళంగా ఉండడము, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం 1000 రెట్లు ఉత్తమంగా చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు తీసుకునే తొందరపాటు నిర్ణయాలు మిమ్మల్ని చాలా విధాలుగా ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉంటాయి. మెడిటేషన్ చేయడం అనేది అలవాటు చేసుకోండి. ప్రతిరోజు కూడా మీరు విష్ణు సహస్రనామాలు కావచ్చు, లక్ష్మీ నరసింహస్వామి వారి స్తోత్రాలు కావచ్చు, ఇలాంటివి చదువుకుంటూ ఉండండి. అలానే దక్షిణామూర్తి స్వామివారి స్తోత్రాలు చదువుకోండి.